6వ అధ్యాయాన్ని మీరు తెరచి ఉంచండి. 6వ అధ్యాయంలో యేసు ప్రభుల వారు ఒక ప్రార్థన గురించి ఆయన చెప్పాడు. దాన్ని మనము చదువుదామా? 9వ వచనం, 6వ అధ్యాయము 9వ వచనాన్ని అందరము కలిసి చదువుదాం. కాబట్టి మీరిలాగూ ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు నాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మలను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. మనుషులు మీ అపరాధములు మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన యెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. ప్రభు నేర్పిన ప్రార్థన గురించి కొన్ని మాటలు మనము ఆలోచన చేద్దాం. మనందరికీ ప్రభు ప్రార్థన చాలా బాగా తెలిసినటువంటి ప్రార్థనగా ఉంది. ఆ ప్రార్థనలో కొంతమంది మనుషులు మనకు కనపడుతూ ఉన్నారు. ఆ మనుషుల గురించి నేను మీకు చెప్తాను. ప్రతి ఆదివారము మనం ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుంటూనే ఉన్నాం. కానీ ఇందులో కొంతమంది వ్యక్తులు ఉన్నారు. నా చిన్ని అనుభవంలో మేము నల్గొండ మిర్యాలగూడ దగ్గర వేములపల్లి అని ఒక గ్రామంలో పనిచేసే వాళ్ళం. ఆ గ్రామంలో మాకు కరెంటు లేదు. ఒక గది, చిన్న గది, ఇంకొక చిన్న వంటగది, 2 గదులే ఉండేవి. అందులో మా సిస్టర్సు, మా బ్రదరు, నేను, పాస్టమ్మ, శిల్ప అప్పటికే పుట్టింది. చాలా ఇల్లు ఇలా పైకి చెయ్యెత్తితే ఆ రూఫ్ తగులుద్ది. అది కూడాను బాగా ఎండ ఉండే అక్కడ మేము ఉండలేకపోయే వాళ్ళం. ఫ్యాన్ లేదు, కరెంటు కూడా లేదు. కాబట్టి కొంచెం దూరంలో చర్చ్ ఉంది. ఆ చర్చిలో వెళ్ళి కిటికీలు తలుపులన్నీ తెరచి కూర్చునే వాళ్ళం. ఎందుకంటే అదంతా మైదానము, ఆ చర్చి దగ్గరంతా మైదానం. ఆ మైదానంలో నుండి మాకు గాలి వస్తుంది. కాబట్టి అక్కడ చాప వేసుకొని డోర్లన్నీ ఓపెన్ చేసుకొని కూర్చునే వాళ్ళం. ఒక పిల్లవాడు మేము అక్కడ కూర్చున్నప్పుడు ఒక స్టీల్ టిఫిన్ పట్టుకొని మా ముందు నుంచి ఆ చర్చి పక్క నుంచి ప్రయాణమై వెళ్తా ఉన్నాడు. వాడు నాకు తెలుసు, పిల్లవాడు సండే స్కూల్కి వచ్చేవాడు. ఆయన పేరు ఏదో ఉంది, నాకు అంత జ్ఞాపకం లేదు. నేను ఆ పేరు పెట్టి పిలిచి, బాబు ఇక్కడ రా, ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నేను ఒక ముస్లిం ఆయన దగ్గరకు వెళ్తున్నాను. ఏమున్నాయి ఈ టిఫిన్లో అంటే, బియ్యము, తర్వాత పప్పులు అవేవో ఉన్నాయని చెప్పాడు. ఎందుకు ఇవన్నీ ఆ ముస్లిం దగ్గర తీసుకెళ్తున్నావు అంటే, మా ఆవు పాలు ఇవ్వడం లేదు, ఆ తురకాయన మంత్రం వేస్తాడు, అందుకని ఇవిచ్చి ఆ మంత్రం వేయించుకుందాము, అప్పుడు మా ఆవు పాలు ఇస్తుందని మా అమ్మ ఇల్లు రమ్మంది. సరే నేను అన్నాను, అక్కడికి ఎందుకు వెళ్ళాలి, నేను మంత్రం వేస్తాను అన్నాను. మీకు మంత్రాలు వచ్చా అని అన్నాడు. వచ్చు నాకు మంత్రాలు, కూర్చో అని అన్నాను. ఆ టిఫిన్ దగ్గర పెట్టుకొని నేను ఇలాగా కళ్ళు మూసుకొని నా మనసులో ఏదేదో కొనుక్కుంటా ఉన్నాను. తర్వాత ఆయన అన్నాడు, అయిపోయినాక కళ్ళు తెరిచాక, మంత్రం అయిపోయిందా? అయిపోయింది. మరి ఈ డబ్బా తీసుకో నువ్వు అని అన్నాడు. అందులో బియ్యం ఉన్నాయి కదా, పప్పులు. నేను వద్దు, ఒకవేళ ఆవు పాలు ఇచ్చినప్పుడు నువ్వు జున్ను అదో తీసుకోవద్దు కానీ అన్నాను. ఆడు వెళ్ళిపోయాక నా భార్య నన్ను అడిగింది, నువ్వు మంత్రాలు ఇప్పుడు నేర్చుకున్నావు అని. మంత్రమా పాడ, పరలోక ప్రార్థన 6-7 సార్లు చెప్పాను, అదే మంత్రం అని అన్నాను. ఇంకా అంతకుమించి మంత్రం ఏది కూడా లేదు. మన చర్చిలో ఒక ఆమె ఉండేది, బైబుల్ మిషన్ ఆమెను అప్పుడప్పుడు నేను ఈ కేర్సెల్స్కి పంపించేవాడిని. ఆమె ఏం నేర్పించిందంటే, మనం అందరం కూడా ప్రభు నేర్పిన ప్రార్థన 7 మార్లు చెప్పాలి, అప్పుడే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన వింటాడు అని ఆమె చెప్పింది. ఒక తల్లి నా తందయ్య, ఈ ప్రభు నేర్పిన ప్రార్థన 7 సార్లు చెప్పాలా అని అంటే, ఏమి అవసరం లేదమ్మా, ఏమి చెప్పవసరం లేదు, ఒకసారి చెప్తే చాలు అని నేను ఆమెతో చెప్పాను. సరే, ఇదొక నమూనా ప్రార్థన, ఇదొక మోడల్ ప్రేయర్. గమనించండి, ఇదొక నమూనా ప్రార్థన. దీనికి 7 పేర్లు ఉన్నాయండి. ఎన్ని పేర్లు అండి? 7 పేర్లు. ఒకటి పరలోక ప్రార్థన, నంబర్ 1. రెండవది ప్రభువు నేర్పిన ప్రార్థన. మూడవది ఆకాశ ప్రార్థన. కొన్ని గ్రామాలకు వెళితే
ఆకాశ ప్రార్థన అని అన్నారు. నాలుగవది శిష్యుల ప్రార్థన. యేసుస్వామి తన శిష్యులకు ప్రార్థన నేర్పించాడు. ఐదవది ఆ శిష్యులు అడిగిన ప్రార్థన అని కూడా దానికి పేరుంది. మాదిరి ప్రార్థన లేకపోతే ఆదర్శ ప్రార్థన. ఏడవది ఆదర్శ ప్రార్థన అనే పేరు కూడా దీనికి ఉంది. కొంతమంది ఈ ప్రార్థన చెప్పాలా వద్దా అని అడుగుతూ ఉంటారు. నిజమే, మంచి ప్రశ్నని. ఈ ప్రార్థన తరచూ మన కుటుంబ ప్రార్థనలలో, మన సంఘ ప్రార్థనలలో మనం చెప్పాలా వద్దా అనని ఒక క్వశ్చన్ ఒకటి మనకు ఉత్పన్నం అవుతూ ఉంది. సరే, నేనేమంటానంటే ఇదేదో యాంత్రికంగా అందరూ చెప్తున్నారు కాబట్టి మనం చెప్పాలని కాదు, కానీ దాని అర్థము ఎరిగి, దాని భావము ఎరిగి, దాని మీనింగ్ తెలుసుకొని మనం చెప్పగలిగితే మంచిదే అని నేను చెప్తూ ఉంటాను. చూడండి, యేసు ప్రభు యొక్క శిష్యులు రెండు దగ్గర ఈ ప్రార్థన ఉంది. ఒకటి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఈ ప్రార్థన ఉంది. మొదటిగా మనం ఇంతకుముందు చదువుకున్నాం 6వ అధ్యాయము 9 నుంచి 13 వచనాలు. రెండోసారి కూడా ఈ ప్రార్థన ఉంది. లూకా సువార్త 11వ అధ్యాయము 1వ వచనంలో కూడా ఈ ప్రార్థన ఉంది. ఎన్ని మార్లు ఉందండి ఈ ప్రార్థన బైబిల్లో? 2 సార్లు ఉంది. ఎందుకు ఈ ప్రార్థన యేసు ప్రభులు వారు చెప్పారంటే, యేసుస్వామి శిష్యులు యేసుస్వామి దగ్గరికి వచ్చి, ప్రభువా, యోహాను బాప్తిస్మిచ్చే యోహాను ఆయన తన శిష్యులకు ప్రార్థన నేర్పించాడు, మాకు కూడా ప్రార్థన నేర్పించమని అంటే, యేసు ప్రభులు వారు ఏం చెప్పాడంటే, మీరు ఇలాగూ ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడుగాక అనే ప్రార్థన నేర్పించాడు. నేను ఒకసారి ఒక ఆయన, నేను ఎల్డర్గా ఉంటానని నా దగ్గరకు వచ్చాడు, సంఘ పెద్దగా ఉంటానని నా దగ్గర వచ్చాడు. నేను అన్నాను, ఉందు కానీ పరలోక ప్రార్థన చెప్పు అని అన్నాను. నేను అన్నాను, కళ్ళు తెరుచుకొని చెప్పాలంటే, లేదు సార్, కళ్ళు తెరుచుకొని అయితే నేను చెప్పలేను, కళ్ళు మూసుకొని అయితే చెప్తాను అని అన్నాడు. ఎందుకు అలాగునా మనకు అలవాటైంది. కాబట్టి యేసు ప్రభు దగ్గరకు వచ్చి వారు ప్రార్థన అడిగినప్పుడు యేసు ప్రభు ఈ ప్రార్థన చూడండి, యేసుస్వామి దగ్గరికి వచ్చి వాళ్ళు మేము భవనాలు ఎలా కట్టాలి అనేది వాళ్ళు అడగలేదు, లేకపోతే ఎలా కింద పడేయాలి, ఎలా లేపాలి అనేది వాళ్ళు ప్రభుల వారిని అడగలేదు. ప్రభువా, మాకు ప్రార్థన నేర్పించు అని అంటే వాళ్ళకి యేసు ప్రభుల వారు ప్రార్థన నేర్పించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. కనుక మనం మందిరానికి వచ్చినప్పుడు చూడండి, ఇది సామూహిక ప్రార్థన. పరలోకమందున్న నా తండ్రి అని మనం అనడం లేదు. ఏమంటున్నామండి చెప్దామా? పరలోకమందున్న మా తండ్రి అంటున్నాం కదండి. కొంతమంది ఏమంటారు అని అంటే మా భార్య అని అంటారు. నేనంట మా ఉపయోగించొద్దండి అని అంటాను. ఎందుకని ఆమె ఎంతమందికి భార్య అవుతుంది కాబట్టి మా భార్య కాదు, ఏమనాలి? నా భార్య అనాలి. మా పిల్లలు అనొచ్చు, ఎందుకంటే భార్యాభర్తల కలయిక ద్వారా పిల్లలు జన్మించారు కాబట్టి మా పిల్లలు అని నేను అనొచ్చు. కానీ మా భార్య అనంటే ఆమె ఎంతమందికి, నేను ఇది సరి చేస్తూ ఉంటాను. కొంతమంది నాతో అంటారు, మేము మీ చర్చికే వస్తున్నామని. నేనేమంటా అంటే, మీ అనొద్దు, ఏమనాలా? మా అనాలి. మన చర్చి బేతనియా మీ చర్చి అనదు నాతోటి ఎప్పుడు కూడా. బేతనియా మన చర్చి. కనుక ఇది సామూహిక ప్రార్థన. ఏమంటున్నాడు ప్రభు? పరలోకమందున్న మా తండ్రి అనగా భార్య, భర్త, పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరూ కలిసి చేసేటటువంటి ప్రార్థన ఈ ప్రభు నేర్పిన ప్రార్థన ఉన్నదని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సరే, ఇందులో కొంతమంది వ్యక్తులు, పర్సన్స్ ఉన్నారని నేను మీకు చెప్తున్నాను. మొదటిగా ఎవరు ఉన్నారో మనం చూద్దాం. మొదటి లైన్ చెప్దామా? పరలోకమందున్న మా తండ్రి. మళ్ళీ చెప్దామండి, పరలోకమందున్న మా తండ్రి. ఇక్కడ ఎవరున్నారని అంటే, ఒక చిన్న బిడ్డ మనకు కనపడుతున్నాడు, ఒక లిటిల్ చైల్డ్ మనకు కనపడతా ఉన్నాడు. ఏమంటున్నాడు? పరలోకమందున్న మా తండ్రి అని అంటున్నాడు. గమనించండి, ఇది చిన్న బిడ్డల ప్రార్థన, లేకపోతే పసి బిడ్డల ప్రార్థన. నంబర్ 1, పసి బిడ్డల ప్రార్థన. ఒక నాన్నను బిడ్డ అడుగుతున్నాడు, ఏమని? పరలోకమందున్న మా తండ్రి. ఒకసారి కొంతమంది లాగన కలుసుకొని మాట్లాడుకుంటున్నారు. మీ నాన్న ఎక్కడున్నారు? దుబాయ్లో. మీ నాన్న ఎక్కడున్నారు? అమెరికాలో.
కెనడాలో మీ నాన్న ఎక్కడున్నాడు, కెనడాలో నన్ను కూడా అడిగారు మీ నాన్న ఎక్కడున్నారు, నేను అన్నాను పరలోకంలో అని అన్నాను. అది ఎక్కడుంది, అక్కడ ఎందుకున్నాడు అని కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. సరే, వాళ్ళకి అర్థం కాదు, మా నాన్న పరలోకంలో ఉన్నారంటే మనకు అర్థం కాదు. ఒకసారి మేము హ్యాబిట్స్కి వెళ్తే ఒక అబ్బాయి ఒక అందమైన పెద్ద కారుతో ఆడుకుంటా ఉన్నాడు. అరే నీ కారు చాలా బాగుందిరా బాబు, ఎవరిచ్చారు ఈ కారు? మా నాన్న ఇచ్చాడు. మీ నాన్న ఎక్కడున్నాడు? మా నాన్న దుబాయ్లో ఉన్నాడు, దుబాయ్ నుండి పంపించాడు ఈ కారు అంటున్నాడు. వాడు మళ్ళీ నన్ను అడిగాడు మీ నాన్న ఎక్కడున్నాడు అని అంటే పరలోకంలో ఉన్నాడంటే అబ్బాయి ఎక్కడా పరలోకం అని అడిగాడు. సరే, అది వేరే విషయం. మన నాన్న ఎక్కడున్నాడండి చెప్దాం. ఎక్కడున్నాడు? పరలోకంలో. చాలాసార్లు డాడీ చచ్చిపోతే మనం ఏమంటాం? మాకు నాన్న లేడు అని అంటాం. అమ్మ చచ్చిపోతే మాకు అమ్మ లేదు అని అంటాం. మనము ఆర్ఫన్స్ కాదు ప్రియమైన బిడ్డలారా, మనము అనాథలం కాదు. ఆ వాక్యంలో చూస్తున్నాం ఫాదర్ ఇన్ హెవెన్ అనే మాట ఇంగ్లీష్లో వ్రాయబడి ఉంది. చిన్న బిడ్డల ప్రార్థన అయి ఉన్నదని బైబిల్లో మనం చూస్తున్నాం. చూడండి, దేవుని వాక్యంలో చిన్న పిల్లల ప్రార్థన దేవుడు విన్నట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆయన తండ్రి, మనము పిల్లలం. చెప్దాం, ఆయన ఎవరండి? నాన్న, డాడీ, పప్ప. కొంతమంది డాడీ అని దేవుని పిలుస్తారు, కొంతమంది అబ్బా తండ్రి అని పిలుస్తారు, డాడీ అని పిలుస్తారు, పప్ప అని పిలుస్తారు, ఫాదర్ అని పిలుస్తారు. చాలా పేర్లతోటి చాలా స్వేచ్ఛగా నాన్న, డాడీ అని మనం పిలుస్తూ ఉంటాం. సరే, దేవుడు ఏమన్నాడంటే నేను తప్ప మీకు ఇంకో తండ్రి ఉండొద్దు అని అంటారు. ఈ మధ్యకాలంలో మీరు గమనించారా? పాస్టర్లను డాడీ అని పిలుస్తూ ఉన్నారు, పాస్టమ్మలు మమ్మీ అని పిలుస్తూ ఉన్నారు. ఇది బైబిల్ సాంప్రదాయం కాదని చెప్తున్నాను. గురువు అని మీరు ఎవరిని పిలవద్దు, ఎందుకంటే నేనే మీకు గురువును. ఫాదర్ అని ఎవరిని మీరు పిలవద్దు. మీ సొంత నాన్నను తప్పనిచ్చి ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ ఫాదర్ అంటే ఎట్లాగూ అని. చూడండి, దేవుని వాక్యంలో కొంతమంది ప్రార్థన చేశారు. ఒక చిన్న పిల్లవాడు అరణ్యంలో ప్రార్థన చేశాడు. హాగర్ యొక్క కుమారుడు అరణ్యంలో ప్రార్థన చేశాడు. దేవుడు ఆ భూమిని చీల్చి హాగరు కుమారునికి ఇష్మాయేలుకి ఆయన నీళ్లు ఇచ్చినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. పరలోకపు తండ్రి ఆ చిన్నవాని ప్రార్థన విన్నాడు అని ఆది కాండంలో మనం చూస్తున్నాం. చూడండి, ఇంకో మాట కూడా, అరచు పిల్ల కాకులకు ఆయన ఆహారం ఇచ్చారని బైబిల్లో రాయబడి ఉంది. చూడండి, ఒక చిన్న ఇష్మాయేలుకు ఆయన నీళ్లు ఇచ్చాడు. అరుచు పిల్ల కాకి అన్న మాట అక్కడ బైబిల్లో ఉంది. ఆహారం ఇచ్చినట్టుగా బైబిల్లో రాయబడి ఉంది. సింహపు పిల్లలకు ఆకలి కొన్నప్పుడు దేవుడు వాటికి ఆహారం ఇస్తున్నారని కూడా మనం బైబిల్లో చూస్తున్నాం. చిన్న సమూయేలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి ఆహారం ఇచ్చాడు. చూడండి, ఈ చిన్న పిల్లల ప్రార్థనలను దేవుడు ఎంత చక్కగా వింటూ ఉన్నాడో మీరు గమనించండి. ఈ ఉదయకాలం అందు ఆ చిన్న సమూయేలుకు మాత్రమే కాదు, ఆ చిన్న సింహపు పిల్లకు మాత్రమే కాదు, ఆ అరచు పిల్ల కాకి మాత్రమే కాదు, హాగరు ఆ బానిస తల్లి కుమారునికి మాత్రమే ఆయన నీళ్ళు ఇచ్చాడని నేను చెప్పడం లేదు. చీమకు కూడా ఆయన ఆహారం ఇచ్చాడు. చీమకు ఆహారం ఎక్కడిచ్చాడు? మన చక్కెర డబ్బా దగ్గర ఇచ్చాడు కదండి. ఎవడో ఒకడు బుద్ధి లేనివాడు ఊరికి ఆ చక్కెర డబ్బా దగ్గరకు ఆ చీమలను వస్తున్నాయని ఆ చక్కెర డబ్బా మీద ఈ చక్కెర అని రాసుంటే ఆ బోర్డు తీసేసి కారం అని రాశాడట. దానికి చదువు లేదు కదా, అది కారమా లేకపోతే ఉప్పా లేకపోతే చక్కెర, దానికి తెలుసు కదా. అది మళ్ళీ వచ్చి చక్కెర తింటూ ఉన్నాయి. వాడు అనుకున్నాడట, ఇంత పెద్ద బోర్డు పెట్టిన వస్తున్నాయంటే వాటి జ్ఞానము అలాంటిది. చూడండి, చీమకు దేవుడు నీ ఆహారాన్ని వాటికి ఆహారంగా ఇచ్చాడు, నీ బెల్లాన్ని దానికి ఆహారంగా ఇచ్చాడు, నీ చక్కెరని దానికి ఆహారంగా ఇచ్చాడు. ఇంకా చెప్పాలంటే దోమకు కూడా దేవుడు ఆహారం ఇచ్చాడు కదండి. దోమకి ఏ ఆహారము? నీ మీద వాలుతుంది, నీ రక్తమంతా పిండుతూ ఉంది కదండి, ఆ రక్తము తీసుకుంటూ ఉంటుంది, దానికి అదే ఆహారం. మా ఇంట్లో ఒక్క దోమ ఉంటే కూడా మధ్యరాత్రి వరకు నాకు నిద్ర పట్టదు. దాన్ని వెంటాడి చంపాకనే దుప్పటి కప్పుకుంటాను, లేకపోతే నాకు నిద్ర రాదు. ఎందుకమ్మా అలా చేస్తున్నావు అంటే, దేవుడు నీ శరీరం మీద నాకు ఆహారం పెట్టారని దోమలు మనకు చెప్తాయి. ఒక్క తిమింగలము, సముద్రంలో ఉండే తిమింగలము 10 బండ్ల
అన్నం తింటుందట, 10 బండ్ల ఆహారం తింటుందట. దానికి కూడాను దేవుడు ఆహారం ఇచ్చారు. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో ఒక పాట ఉంది. ఆ పాట ఏంటంటే, చిన్నవాని నంగి ప్రార్థన ఈ లోకమందు మున్ను దయను విన్నవాడవు. చిన్నవాని నంగి ప్రార్థన ఈ లోకమందు మున్ను దయను విన్నవాడవు. సన్నుతుడగు యేసు నీదు సన్నిధి నున్నాడు గాన నన్ను కనికరించు మనుచు నిన్ను నమ్మి వత్తునిప్పుడు గొప్ప దేవ నాకు తండ్రివి. ఆకాశమందు గొప్ప దేవ నాకు తండ్రివి. గొప్ప దేవుడు చిన్నవాని నంగి ప్రార్థన. మన వాళ్ళు ఏం చేస్తారంటే, ఒకసారి కరెంట్ లేకపోతే బుజ్జి నువ్వు ప్రార్థన చేయి, కరెంట్ వచ్చిద్దా. నిజంగానే వస్తుంది కొన్నిసార్లు. నేను అలాంటి అనుభవాన్ని నేను అనుభవించాను. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను ఒక స్టోరీ. మీరు మళ్ళీ వింటే కూడా మీకు ఆశీర్వాదమే. ఒక అమ్మ ఆహారం తెచ్చి వాళ్ళ బిడ్డ ముందు పెట్టి, పాప ప్రేయర్ చేయమ్మా. ఆ అమ్మాయి అంది, నాకు ప్రార్థన రాదు మమ్మీ, నేను చేయలేను, ప్లీజ్ నాన్న ప్రార్థన చేయి. బాగా మంచి నెయ్యి ఉంది, ఉడకబెట్టిన అన్నం ఉంది, పప్పు అన్నం ఉంది, అందులో నెయ్యి ఉంది, మీ ప్రార్థన చేయంటే రాదంది. కానీ అమ్మ బతిలాడుతూ ఉంటే ప్రేయర్ చేసింది. కళ్ళు మూసుకొని చేతులు జోడించి ఏమైనా ప్రార్థన చేసింది. దేవా బువ్వా ఆమెన్. ఏం చేసిందండి? దేవా బువ్వా ఆమెన్. అవును, చిన్న ప్రార్థనే. దేవుడు బువ్వ ఇచ్చాడు, అన్నం ఇచ్చాడు. మొదటి మనిషి ఎవరు? ఏ ప్రార్థన నేర్చుకున్నామండి మనం? పసిబిడ్డల ప్రార్థన, లేకపోతే బిడ్డల ప్రార్థన, ఏ చైల్డ్ ప్రేయర్ నాని మనం నేర్చుకున్నాం. రెండో విషయాన్ని మనం చూద్దాం. నీ నామము పరిశుద్ధ పరచబడును గాక. మొదటి లైన్లో ఏం చదివాము? పరలోకమందున్న మా తండ్రి. చిన్న బిడ్డల ప్రార్థన నంబర్ 1. పసిబిడ్డల ప్రార్థన, ఏ చైల్డ్ ప్రేయర్ అని మనం నేర్చుకున్నాం. రెండవది పరిశుద్ధుని ప్రార్థన. నీ నామము పరిశుద్ధ పరచబడును గాక. ఆంగ్లంలో చెప్పుకోవాలంటే ఏ సెయింట్ ప్రేయర్ అని చెప్పుకుంటున్నాం. ఒక పరిశుద్ధుని ప్రార్థన. దేవుని నామము పరిశుద్ధమైంది. యెహోవా అనే నామము పరిశుద్ధమైంది. ఆ నామాన్ని ఊరుకూరుకనే మనం ఉచ్చరించడానికి ఎంత మాత్రం కూడా వీలు లేదు. యెహోవా తోడు, దేవుని తోడు, యేసు తోడు, అమ్మ తోడు, నాయన తోడు, ఈ తోళ్ళన్నీ మనం పెట్టుకుంటాం కదా. ఆకాశం తోడు, భూమి తోడు, ఇలాంటి తోళ్ళన్నీ పెట్టుకుంటుంటాం కదా. ప్రభు అంటున్నాడు, నా నామము పరిశుద్ధమైంది, మీరు కూడా పరిశుద్ధులుగా జీవించాలని ఆయన చెప్తా ఉన్నాడు. కాథలిక్లో చచ్చిపోయిన వాళ్ళని పరిశుద్ధులు అని అంటారు. మదర్ తెరెసా చనిపోయిన తర్వాత ఆమెకు సెయింట్ అని బిరుదిచ్చారు, పరిశుద్ధురాలని బిరుదిచ్చారు. కానీ ప్రభు వాక్యంలో ఏం చెప్తున్నాడంటే, దేవుడు నీ పాపములను నీవు ఒప్పుకుంటే నీవు పరిశుద్ధుడవు. మొదటి యోహాను 1:7, 8, 9 వ్రాయబడి ఉంది. మనము మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నీతిమంతుడు. 1:7, 8, 9 కూడా ఉంది. ఆయన నీతిమంతుడైన దేవుడు నిన్ను పవిత్రునిగా చేసి, నిన్ను పరిశుద్ధునిగా చేసి ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా ఉంచుకుంటారని బైబిల్లో మనం చెప్పుకుంటున్నాం. పరిశుద్ధులు అంటే పాపము లేని వాళ్ళు కాదు, పాపము చేయని వాళ్ళు కాదు, పాపములను ఒప్పుకున్న వాళ్ళే పరిశుద్ధులు. ఒకవేళ నీ పాపములు నీవు ఒప్పుకుంటే, నీ శాపములు నీవు దేవుని దగ్గర ఒప్పుకుంటే నీవు పరిశుద్ధుడివి. 2 విషయాలు గమనించాం. ఒకటి పసిబిడ్డల ప్రార్థన, రెండవది పరిశుద్ధుని ప్రార్థన. 3వ లైన్లో ఏమని రాయబడి ఉందండి? నీ రాజ్యము వచ్చును గాక. ఇక్కడ 3వ వ్యక్తి మనకు కనబడతా ఉన్నాడు. రాజ్యం కోసమని ఎవరు పాటుపడతారు? మనందరూ తెలుసు. రాజ్యం కోసమని ఒకవేళ మనం పాటుపడాలంటే మిలిటరీకి మనం వెళ్ళాలి. కాబట్టి నీ రాజ్యము వచ్చును గాక అని అంటున్నాము అని అంటే ఇక్కడ ఎవరు కనపడుతున్నాడు? ఒక సైనికుడు మనకు కనపడుతున్నాడు. ఏ సోల్జర్స్ ప్రేయర్ అని మనం
మనం నేర్చుకుంటున్నాం. ఒక సైనికుని ప్రార్థన. ఈ సైనికుడు, క్రీస్తు సైనికుడు ఏమంటున్నాడు? దేవా నీ రాజ్యము వచ్చును గాక అని ఆయన అంటున్నాడు. చూడండి, నేను రాజ్యం గురించి మీకు చెప్తున్నప్పుడు 3 విధాలైన రాజ్యాలను నేను బైబిల్ గ్రంథంలో నుండి చూశాను. ఒకటి పూర్వ రాజ్యము. పూర్వం అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల కాలములో ఉన్న రాజ్యము, పూర్వము దేవుని రాజ్యము. రెండవది ప్రస్తుతము, ఈరోజు దేవుని రాజ్యము. మూడవది ముందు కాలంలో, భవిష్యత్తులో దేవుని రాజ్యము. 3 విధాలైనటువంటి రాజ్యాలను మనం చూస్తున్నాం. యేసుప్రభులు వారు ఏమన్నారు? మత్తయి సువార్త 8:11లో యేసుప్రభులు వారు ఒక విషయం చెప్పాడు. అది ఏమని చెప్పాడంటే, పూర్వము అనగా ఎంతో ముందు ఉన్న రాజ్యం గురించి ఆయన అనేకులు తూర్పు నుండి పడమర నుండి వచ్చి అబ్రహాముతో కూడాను ఇంకా యాకోబుతో కూడాను పరలోకమందు కూర్చొని ఉన్నారని బైబిల్లో మనం చూస్తున్నాం. అనగా ఇంతో ముందు ఉన్న రాజ్యంలో అబ్రహాము ఉన్నాడు, తర్వాత యాకోబు ఉన్నాడు, ఆ తర్వాత యేసుప్రభులు వారు ఇంకో మాట చెప్పాడు. అనేకులు ఎక్కడి నుండి వచ్చారట అండి? తూర్పు నుండి. ఇంకా ఎక్కడి నుండి వచ్చారట? పరమర నుండి వచ్చారని ప్రియ ప్రభు చెబుతా ఉన్నారు. ఆల్రెడీ పరలోకంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు లాంటి పరిశుద్ధులు ఉన్నారని బైబిల్లో చూస్తున్నాం. పూర్వము ఉన్న రాజ్యము. ప్రస్తుతం ఈ రోజున అనగా యేసు జీవించిన కాలంలో శాస్త్రులు, పరిసయ్యులు వచ్చి ప్రభులు వారిని అడిగారు. ఏమని అడిగారు? ప్రభువా రాజ్యం ఎప్పుడు వస్తుంది అని అడిగారు. శాస్త్రులు, పరిసయ్యులు దేవుని రాజ్యము ఎప్పుడు వస్తుంది ఒక క్వశ్చన్ ప్రభుని అడిగినప్పుడు ప్రభు ఏమన్నాడు? దేవుని రాజ్యము మీ మధ్యనే ఉంది అని అన్నాడు. అంటే మీ మధ్య అంటే ఇదిగో ఇక్కడే మన మధ్యలోనే దేవుని రాజ్యం ఉంది అని అంటున్నారు. తల్లి ఒక పెద్ద పాస్టర్ గారిని అడిగిందట, అయ్యా పరలోకం ఎక్కడుంది? పైన ఉందా, లేకపోతే క్రింద ఉందా, లేకపోతే పాతాళములో ఉందా, కుడివైపున ఉందా, ఎడమవైపున ఉందా, ఎక్కడుంది పరలోకం అని అడిగితే ఆ పాస్టర్ గారు అన్నారట, యేసు ఎక్కడుంటే అక్కడే మనకి పరలోక రాజ్యం. చెప్దామండి, యేసు ఎక్కడుంటే అదే మనకు పరలోక. యేసు మన మధ్యలో ఉన్నాడు, ఇక్కడే పరలోక రాజ్యం ఉంది. చూడండి అమ్మ, నేను నా చిన్నతనంలో అనగా 1975లో నన్ను ఒక తమ్ముడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి వెళ్ళి క్రిస్మస్ రోజునే అన్నం పెట్టాడు, భోంచేశాను. ఎందుకురా, నేను పాస్టర్ని కాదు కదా, మీ ఇంటికి పట్టుకొచ్చావు ఏంటంటే, ఏ లేదన్నయ్య, అమ్మ ఆ గదిలో ఉంది, నాన్న ఈ గదిలో ఉన్నాడు, ఈరోజు క్రిస్మస్ కదా, అమ్మతో నాన్నతో కలిసి మనం భోంచేయాలి, నువ్వు కూడా భోంచేయాలని పిలిచాను. ఏం చేద్దాం? అమ్మని నేను లాక్కొని వస్తా, నాన్నను నువ్వు లాక్కొని రా, ఈ హాల్లో వాళ్ళిద్దరు చేతులు కలుపుదాం. అమ్మని ఎంత బతిమలాడినా, కాళ్ళు పట్టుకున్నా అమ్మ రాలేదు, నాన్నని ఎంత బతిమలాడినా నాన్న రాలేదు. ఎత్తుకొని వద్దామంటే ఆయన స్థూలకాయుడు, ఆయన మనం మొయ్యలేము. నాకు అనిపించింది ఈ భార్యాభర్తలు ఎంత కఠినంగా ఉన్నారు. వాళ్ళ గదులు వదిలిపెట్టి క్రిస్మస్ దినం కూడా కొడుకు కోరిక మేరకు రావడం లేదు, నా కోరిక మేరకు రావడం లేదు. పరలోక రాజ్యం ఉందా? అక్కడ లేదు. ఇక్కడ పరలోక రాజ్యం ఉంటుంది. నీ భర్తతో నీవు సభ్యతగా ఉన్నప్పుడు, నీ భార్యతో నీవు ప్రేమగా ఉన్నప్పుడు, నీ పిల్లలతో నీవు వాత్సల్యంగా ఉన్నప్పుడు అక్కడే దేవుని రాజ్యం ఉంటుంది. యేసు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ దేవుని రాజ్యం ఉంటుంది. 2 రాజ్యాలు, పూర్వమందున్న రాజ్యము, ప్రస్తుత రాజ్యము. 2 విషయాలు గమనించాం. రాబోయే కాలంలో రాజ్యము ఎక్కడ ఉంటుందంటే యేసు ప్రభుల వారు 2సారి వస్తున్నాడు. ఆయన రాజ్యాన్ని ఆయన ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఆయన రాజుగా ఉంటారు, మనమందరం కూడా ఆయనకు సామంత రాజులుగా ఉంటాం. ఇప్పుడు పరిపాలించబడుతున్నాం, రేపు పరిపాలిస్తామని బైబిల్లో నుండి మనం చూస్తున్నాం. క్రీస్తు సైనికుని యొక్క ప్రార్థన. 3 ప్రార్థనలు. ఒకటి చిన్న బిడ్డల ప్రార్థన, రెండవది పరిశుద్ధుని ప్రార్థన, మూడవది క్రీస్తు సైనికుని యొక్క ప్రార్థన. ప్రార్థనలు ఏముంది? నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. ఇది ఎవరి ప్రార్థన అంటే ఒక సేవకుని యొక్క ప్రార్థన.
ఏ సర్వెంట్ ప్రేయర్, ఒక సేవకుని యొక్క ప్రార్థన. నేను సేవకుణ్ణి, మనందరం కూడా ఏదో ఒక విషయంలో సేవను జరిగిస్తున్నాం. సేవకులను మనం పోషిస్తున్నాం. ఆయా గ్రామాల్లో పెట్టి నువ్వు బల్ల దగ్గర సేవ చేస్తున్నావు, సంగీత బృందంలో నువ్వు సేవ చేస్తున్నావు. నువ్వేమి చేయలేనప్పుడు ధనం ఇచ్చి మా డబ్బును సేవ కొరకు వాడండి అని చెప్తున్నాం. సైన్యంలో సేవ చేసే వాళ్ళు ఉన్నారు, సంఘములో సేవ చేసే వాళ్ళు ఉన్నారు. ఇక్కడేమంటున్నారు? నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. అపోస్తలుడైన పౌలు తిమోతితో ఏమన్నాడు? బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే వ్రాయబడి ఉంది, దేవుని దాసుడుగా నీవు ఉండు అని చెప్పాడు. ఒక మంచి సైనికుడిగా 2వ తిమోతి రాసినటువంటి పత్రికలు ఆయన చెప్తున్నాడు. తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక మంచి సైనికుడిగా నీవు ఉన్నావు తిమోతి అని తిమోతితో ఆయన చెప్తా ఉన్నాడు. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. దేవుని చిత్తం నెరవేరాలంటే నువ్వు ఆయన చిత్త ప్రకారమే నీవు నడుచుకోవాలి. ప్రభువా, ఇది నీ చిత్తమా కాదా? ప్రభువా, ఇది నేను చేయడానికి నీవు అంగీకరిస్తున్నావా లేదా అని మనం దేవుణ్ణి అడిగినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చిత్తమును నెరవేర్చినటువంటి వారం అవుతామని బైబిల్ గ్రంథము ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవుని చిత్తం తెలుసుకోమని అన్నారు. ఒక ఉదయకాలం అంతా నేను పాస్టమ్ గారు అవర్ డైలీ బ్రెడ్ అని మా దగ్గర ఉండేది, అది చదువుతున్నప్పుడు పట్టణములో మిమ్మల్ని ఆశీర్వదించేదనని వాగ్దానం వచ్చింది. పట్టణములో మిమ్మల్ని ఆశీర్వదించేది. అది అప్పట్లో చిన్న గ్రామం హైతనగర్. అది అప్పుడు మండల ఆఫీస్ కూడా అక్కడ ఏమీ లేకుండా చిన్న గ్రామము. దేవుడు పట్టణంలో ఆశీర్వదిస్తానంటున్నాడు. సరే వచ్చాం, దిల్షుక్ నగర్కి వచ్చాం. మందిరం లేదు, సభ్యులు లేరు, ఏమీ లేవు. కానీ మొదలెట్టాం, సేవ మొదలుపెట్టాం. సుమారు రాను 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 ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 3 కోట్ల ఆస్తితో పెద్ద విశాలమైనటువంటి స్థలాన్ని కొనుక్కున్నాం. 2000 మంది మనుషులయ్యారు. ఆయన నెరవేర్చిన వాగ్దానం, పట్టణంలో మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్పినటువంటి దేవుని వాగ్దానము మేము పట్టుకొని, దేవా నీ చిత్తం తెలుసుకొని మేము ఇక్కడికి రాగలిగాం, మీకు వందనాలు, ఈ సంఘాన్ని మీరు దీవించారని మేము దేవునికి వందనాలు చెల్లించాం. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నాను? ఆ సేవకుడు ఎప్పుడు కూడా ఆ తండ్రి చిత్తం చొప్పునే వాడు నడుచుకుంటాడు. దేవుని చిత్తం చొప్పునే మనం నడుచుకోవాలి. దేవుణ్ణి మనం అడగాలి, ప్రభువా వెళ్ళాలా వద్దా? దేవుడు వద్దన్నప్పుడు మనం మానేయాలి, దేవుడు వెళ్ళమన్నప్పుడు మనం వెళ్ళాలి. ఆయన వద్దన్నప్పుడు కూడా మనం వెళ్ళామనుకోండి, ఏదో ఒక ఆటంకము ఏర్పడుతుంది. 5వ ప్రార్థన చూద్దాం. మా అనుదిన ఆహారము, చెప్పండి, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మనిషికి 3 అవసరం. ఒకటి గూడు కావాలి, ఇల్లు కావాలి. మనుషులకి ఒక ఇల్లు దయచేయి ప్రభు అని ఎవరన్నా దేవుణ్ణి అడుగుతారు. నేను కూడా దేవుణ్ణి అడిగాను. 47 సంవత్సరాలు అయింది సేవలోనికి వచ్చి. చాలా దినాలు నేను అడిగాను, ప్రభు నాకు ఒక ఇల్లు అంటూ ఇవ్వండి, సొంత ఇల్లు. దేవుడు ఒక ఇల్లు ఇచ్చాడు. గూడు అవసరం మనిషికి. 2వది కూడు కూడా అవసరం. మంచి భోజనం కావాలని ఎవరమైనా మనం కోరుకుంటూనే ఉంటాం. 3వది బట్టలు. మూడు విషయాలు. ఒకటి గూడు, 2వది కూడు, 3వది గుడ్డలు, బట్టలు అవసరంగా ఉంటాయి. ఈ 3 మనుషులు కావాలని కోరుకుంటారు. అందుకే రాజకీయ నాయకులు వచ్చినప్పుడు మమ్మల్ని సీఎం చేయండి, మీకు ఉచితంగా ఇల్లు ఇస్తామంటారు. ఎందుకంటే ఇంటి మీద మనుషులకి ఆశ అనేది ఉంటుంది. మీకు అన్నం సప్లై చేస్తాం అనగా బియ్యం ఇస్తామని అంటారు. 2 రూపాయలకి కిలో బియ్యం అంటారు. ఎందుకు 2 రూపాయల కిలో బియ్యం అంటే వాళ్ళు బ్రతకాలి గనక. బట్టలు కూడా చూడండి, పండగలు వచ్చినప్పుడు విపరీతంగా అన్ని జనులకు బట్టలు ఇస్తారు, క్రైస్తవులకు కూడా బట్టలు ఇస్తూనే ఉంటారు. చూడండి ఇక్కడ దేవుని బిడ్డల ప్రార్థనలో, ఈ ప్రార్థనలో మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము బైబిల్లో మనం చూస్తున్నాం కదా. ఇది ఎవరి ప్రార్థన అంటే ఆధారపడిన వాని యొక్క ప్రార్థన. ఆధారపడినటువంటి వాని యొక్క ప్రార్థన ఒక డిపెండెంట్ ప్రేయర్గా ఉంది. ఆధారపడినటువంటి ప్రార్థన. మీ పిల్లలు మీతో వచ్చినప్పుడు గుళ్ళో కూర్చున్నప్పుడు వాళ్ళు నెమ్మదిగా కూర్చోరు. అమ్మ మీద ఇలాగ వాలిపోతారు, నాన్న మీద ఇలా వాలిపోతారు, అమ్మ మీద పడుకుంటారు, నాన్న మీద పడుకుంటారు, నాన్న భుజాల మీద పడుకుంటారు, నిద్రపోతారు. వాళ్ళని ఏమంటామంటే మనము ఆధారపడినటువంటి వాళ్ళు. మనం కూడాను దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాం. వాళ్ళు అరణ్యంలో
ఉన్నప్పుడు, ఇశ్రాయేలు అరణ్యంలో ఉన్నప్పుడు మాకు అన్నం లేదయ్యా అని ప్రభువుని వాళ్ళు అడిగారు. దేవుని మీద వాళ్ళు ఆధారపడ్డారు. దేవుడు ఏం చేశాడు? మన్నా అనే ఆహారాన్ని ఇచ్చాడు. ఎన్నేళ్ళు ఇచ్చాడండి? 40 సంవత్సరాలు. వాళ్ళు తిని వాళ్ళకి అలసట వచ్చి ఉండొచ్చు. కనుక ఆహారాన్ని దయచేసిన దేవుడై ఉన్నాడు. మళ్ళీ చెప్పుకుందామా? మొదటి ప్రార్థన ఏమని నేర్చుకున్నాం? పసిబిడ్డల ప్రార్థన. రెండవది పరిశుద్ధుని ప్రార్థన. మూడవది క్రీస్తు సైనికుని ప్రార్థన. నాలుగవది సేవకుని ప్రార్థన. ఐదవది ఆధారపడిన వారి ప్రార్థన. మంచి తెలుగులో చెప్పుకోవాలంటే ఆశ్రితుని యొక్క ప్రార్థన, ఆశ్రయించిన వాని యొక్క ప్రార్థన. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా నాకు అన్నం కావాలి అని ఆయన అడుగుతున్నాం, ఆహారం కావాలని మనం ఆయన్ని అడుగుతున్నాం. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. 6వ ప్రార్థన, మా పాపములను క్షమించుము. ఈ మాట లూకాసు వార్త 11వ అధ్యాయము 4వ వచనములో చాలా క్లియర్గా ఉంది ఈ మాట. మా పాపములను క్షమించుము. నా వెంట మీరు కూడా ఈ మాట చెప్పండి, మా పాపములను క్షమించుము. మళ్ళీ చెప్దామా? మా పాపములను క్షమించుము. ఇది నా 6వ ప్రార్థన, పాపి ప్రార్థన, ఏ సిన్నర్స్ ప్రేయర్ అని మనం చెప్పుకుంటున్నాం. పాపి ప్రార్థన. మనం పాపం చేసిన వాళ్ళమే. పాపం లేని వాళ్ళు ఎవరు ఉండరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి డేవిడ్ అనే అబ్బాయి నా దగ్గర వచ్చాడు. బాప్టిజం క్లాస్ కొరకు వచ్చాడు. నేను ఆయనకు వాక్యం అంతా చెప్పి పాపాలు ఒప్పుకోవాలా డేవిడ్ అని అన్నాను. ఆ డేవిడ్ అనే ఆయన ఏమన్నాడంటే, సార్ నేను ఎప్పుడు ఎన్నడూ పాపం చేయలేదు అని అన్నాడు. అవునా? నిజమా? మంచివాడివే. కానీ మనము పుట్టుకతోనే పాపం చేసిన వాళ్ళం. బై బర్త్ వీఆర్ సిన్నర్స్ అని చెప్పాను. మన అమ్మ గర్భంలో నుండి మనం వచ్చినప్పుడే 51వ కీర్తనలో రాయబడి ఉంది, తప్పిదములు మనకు తెలియకుండానే కొన్నిసార్లు మనం పాపం చేస్తూ ఉంటాం. కాబట్టి పాపాలు ఒప్పుకోవాలన్నాను. పాపాలు ఒప్పుకున్న వాడే పరలోక రాజ్యానికి వారసుడు అవుతారని చెప్తూ ఉన్నాను. చూడండి, దావీదు మహారాజు నేను నా పాపములను కప్పుకొనక, 32వ కీర్తనలో నేను నా పాపములను కప్పుకొనక ఏమన్నాడండి? ఒప్పుకున్నాను అని అన్నాడు. ఒప్పుకుంటున్నావా? కప్పుకుంటున్నావా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. నువ్వు నిద్రపోకముందు, ప్రభువా ఈ దినము నేనేమైనా పాపం చేశానేమో, నా మాటల ద్వారా, నా చూపుల ద్వారా, నా క్రియల ద్వారా నేను ఏదైనా తప్పిదం చేశానేమో, నన్ను క్షమించు ప్రభువా అని మనం దేవుణ్ణి అడిగితే ఆయన తప్పనిసరిగా క్షమించే దేవుడై ఉన్నాడు. యెహోవా యొద్ద 132వ కీర్తనలో యెహోవా యొద్ద క్షమాపణ దొరుకును. నీ పాపములకు క్షమాపణ యెహోవా దగ్గర ఉంది. ఇక్కడ కూర్చున్న చాలామంది పాపములు ఒప్పుకున్న వాళ్ళు ఒక గుంపు, పాపములు ఒప్పుకోనటువంటి వాళ్ళు ఒక గుంపు. పాపములు ఒప్పుకున్న వాళ్ళు చనిపోతే ఈ క్షణమందు పరలోక రాజ్యానికి వెళతారు. నేను ఈ మిషనరీల భార్యల చరిత్ర రాసుకుంటూ వస్తున్నాను. బిల్లీ గ్రహాం గారి భార్య గురించి, రిచర్డ్ ఒమరాండ్ గారి భార్య గురించి, విలియం కేరీ గారి భార్య గురించి, ఇలాగున ఈ భార్యల జీవిత చరిత్ర అంతా సమకూర్చి నెల ఒక ఆర్టికల్ నేను రాసుకుంటూ వస్తున్నాను. రిచర్డ్ ఒమరాండ్ గారు, మీకు ఆయన గురించి నేను ఇంతకుముందు 1-2 సార్లు చెప్పాను. రొమేనియా దేశంలో 14 సంవత్సరాలు ఆయన జైల్లో ఉన్నాడు. 14 సంవత్సరాలు గవర్నమెంట్ వాళ్ళు యేసు ప్రభు గురించి చెప్తా ఉంటే ఆయన తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. రిచర్డ్ ఒమరాండ్ గారు. ఆయన భార్య పేరు సబ్రీనా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా ఉంది. ఒక దినము ఒక వ్యక్తి సబ్రీనాకు అలాగనే రిచర్డ్ ఒమరాండ్ గారికి పరిచయం అయ్యాడు. వాడు చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. నేను చాలామంది యూదులను చంపాను, ఆడవాళ్ళని చంపాను, మగవాళ్ళని చంపాను, నేను ఒక వ్యక్తిని చంపాను, కానీ నన్ను పోలీసు వాళ్ళు ఏం పట్టుకోలేదు. అప్పుడు ఈ ఒమరాండ్ గారు అడిగారట, ఆ వ్యక్తి ఎక్కడున్నాడు, ఎప్పుడు చంపావు, ఎలాంటి వాడంటే అన్ని గుర్తులు చెప్పిన తర్వాత రిచర్డ్ ఒమరాండ్ గారికి అర్థమైంది ఏంటంటే ఈ హంతకుడు చంపింది మా మామగారినే అనేది అర్థమైంది. అప్పుడు రిచర్డ్ ఒమరాండ్ అన్నారట, మా ఇంటికి రండి మీరు, నా భార్య నిన్ను ప్రేమిస్తుంది, నీకు అన్నం పెడుతుంది. అప్పుడు వాడు అన్నాడట, దొంగ నేను రాను, పోలీసు వాళ్ళకి మీరు ఫోన్ చేసి నన్ను పట్టించడానికి ఏదో ప్లాన్ వేస్తున్నారు. లేదు బ్రదర్, నన్ను నమ్మండి, మా ఇంటికి రండి. ఇంటికి వెళ్ళిన తర్వాత సబ్రీనా పడుకొని ఉంది. సబ్రీనా అని పిలిచాడు. సబ్రీనా
ఇదిగో నాతో ఒక వ్యక్తి ఉన్నారు, ఈయన గొప్ప హంతకుడు, చాలామందిని చంపాడు, ముఖ్యంగా యూదులను చంపాడు. అంటే అప్పుడు భర్త చెప్తున్నాడు భార్యతో, నీ తల్లిని, నీ తండ్రిని, నీ బంధువులను చంపింది ఈ వ్యక్తే అని చెప్పాడు. ఆమె కొంచెం కోపం అనిపించేది, కానీ ప్రభు ప్రేమ ఆమెను ఆవరించినందువలన ఆయనకు కరచాలనం చేసింది, ఆయనను కౌగులించుకుంది, ఆయనను కౌగులించుకొని కూర్చోబెట్టి అన్నం పెట్టింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నిజమైన దేవుడు. నీ పాపములను నీవు ఒప్పుకుంటే ఆయన నిన్ను క్షమిస్తాడు. నువ్వు ఎంత గొప్ప హంతకుడు అయినా నిన్ను ఆయన క్షమిస్తాడని చెప్పినప్పుడు ఆయన అక్కడే కూర్చొని మోకాళ్ళ మీద ఉండి, ఇలాంటి ప్రేమ చూపించే వాళ్ళు కూడా భూమి మీద ఉన్నారా అని ఆయన ప్రశ్నించుకున్నాడు, ఏడ్చాడు. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, యెహోవా దగ్గర క్షమాపణ ఉంది అని మనం నేర్చుకుంటున్నాం. ఇంకొక విషయాన్ని చెప్తాను, 7వ సంగతి, ఏ ట్రావెలర్స్ ప్రేయర్ అనగా యాత్రికుని యొక్క ప్రార్థన. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. చెప్దాం ఆ మాట మళ్ళీ, మమ్మను శోధనలోనికి తేక దుష్టుల నుండి మమ్మను తప్పించుము. యాత్రికుని ప్రార్థన. ప్రభువా, మేము మా జీవితకాలంలో ప్రయాణం చేస్తూ ఉన్నాము, ఎవరి నుండి తప్పించమని అడుగుతున్నాడు చెప్పండి? దుష్టుడి నుండి. దుష్టుడు ఎవరు? సైతాన్. సైతాన్ అంటే మనం ఏమనుకుంటామంటే, ఇలా కొమ్ములు ఉంటాయి, వాడు నల్లగా ఉంటాడు, నల్ల గౌను వేసుకుంటాడు అని అనుకుంటాం. కాదు, తప్పు. వాడు సైతాన్ గాడు ఎప్పుడు అట్లా, వాడు అందమైన వాడండి. మీరు యెహెజ్కేలు గ్రంథం చదివితే ఎంత సొగసైన వాడో బైబిల్లో వర్ణన ఉంది. అంటే అంతకు మించి హ్యాండ్సమ్ పర్సన్ ఎవరు లేరు అని దేవుడు చెప్పాడు, యెహోవా దేవుడే చెప్పాడు ఆ సైతాన్ గాడు. అయితే మనం ఏమనుకుంటామంటే, సైతాన్ అంటే కొమ్ములు ఉంటాయని అనుకుంటాం. ఒక చిన్న విషయం చెప్తాను. ఒక టీవీ ఏదో ఉండేది, ఓడీనానా ఏదో, నీడా, ఓఎస్ఎస్ ఓనీడా. ఆ గుర్తు మీకు గుర్తుందా? ఒకడు ఇట్లా కొమ్ములు వేసుకొని వచ్చేవాడు. మా శైలస్ స్కూల్కి వెళ్ళేవాడు, శిల్ప కూడా స్కూల్కి వెళ్ళేది. షెల్బీ స్కూల్కి వెళ్ళేవాడు కాదు, వాడు అన్న వస్తానే వాళ్ళ పుస్తకాలను చక్కగా చింపి పెట్టేవాడు. శిల్ప ఏడ్చేది, అరే టీచర్ కొడుతుంది మమ్మల్ని ఎందుకని. వాడికి ఎన్నిసార్లు చెప్పినా చిన్నోడు వాటన్నిటి చంపడమో మడత పెట్టడమో, వాడికి ఆ ఒనీడా అంటే భయం. అందుకే వీళ్ళు ఏం చేశారంటే, పేపర్లో ఉన్న ఒడిన బొమ్మలన్నీ బుక్కులో కంటించి పెట్టారు. వాళ్ళ జోలికే పోలేదు వీడు, ఎప్పుడు ఆ పుస్తకాలు జోలికి పోలేదు. ఎరా చంపడం లేదంటే అక్కడ దయ్యం ఉందని అనేవాడు. అంటే చూడండి, అంటే మనం ఏమనుకుంటామంటే సైతాన్ అంటే కొమ్ములు ఉన్నాయని అనుకుంటాం. కాదండి, శాంసన్ దగ్గరికి సైతాన్ వచ్చాడు. ఎవరి రూపంలో వచ్చాడు? మీరు చెప్పండి, ఎవరి రూపంలో వచ్చాడు? దలీలా. చెప్పండి, ఎవరి రూపంలో? అందమైన దలీలా రూపంలో వచ్చాడు. అబ్బాయి ఎంత చక్కగా ఉంది దలీలా, ఆ రూపంలో శాంసన్ దగ్గర వచ్చాడు. అబ్రహాం దగ్గరికి కూడా వచ్చాడండి. ఏ రూపంలో వచ్చాడు చెప్పండి? ఏ రూపంలో వచ్చాడు? డబ్బు రూపంలో వచ్చాడు. సొదొమ గుమార రాజులు ఏమన్నారు? ఇదిగో డబ్బు నువ్వు తీసుకో అని అన్నారు, నాకు వద్దన్నాడు అబ్రహాము. చెప్పులు వారు కూడా నాకు వద్దన్నాడు. శాంసన్ దగ్గరకు ఎవరి రూపంలో చెప్పండి? ఎవరి రూపంలో వచ్చాడు? దలీలా రూపం. అబ్రహాం దగ్గరికి ఎవరి రూపంలో వచ్చాడు? డబ్బు రూపంలో. ఆదాము దగ్గరికి ఏ రూపంలో వచ్చాడు సైతాను? సర్పము. చెప్పండి, ఏ రూపంలో? సర్పము రూపంలో, పాము రూపంలో వచ్చాడు. అలాగనే యోసేపు దగ్గరికి కూడా సైతాను వచ్చాడు. ఏ రూపంలో వచ్చాడు? ఒక అందమైన భార్య రూపంలో వచ్చాడు. అంటే వాడికి చాలా వేషాలు బాగా తెలుసు, ఎవరిలో జ్వరబడాలో తెలుసు. దలీలాలో జ్వరబెడితే శాంసన్ లోబడిపోతాడు, డబ్బులో జ్వరబెడితే అబ్రహాం లోబడిపోతాడేమనుకున్నాడు, లోబడలేదు. ఆదాము దగ్గరికి పాము రూపంలో వెళ్ళాడు, కానీ ఆ శోధనలో పడిపోయింది. యోసేపు దగ్గరికి ఎవరి రూపంలో వెళ్ళాడు? ఒక అందమైన వైఫ్ రూపంలో వెళ్ళాడు. కానీ మన దగ్గరికి వచ్చినప్పుడు మాత్రము పేతురు భక్తుడు అన్నాడు, వెలుగు దూత రూపంలో వస్తాడు అని అన్నాడు. మంచి లైట్ పట్టుకొని, కిరీటం పెట్టుకొని, తెల్లని బట్టలు వేసుకొని, తెల్లని రెక్కలు కట్టుకొని వాడు మన దగ్గరికి వస్తాడు. గెహజీ దగ్గరికి వెళ్ళాడండి ఒకనాడు. ఎలా వెళ్ళాడు గెహజీ దగ్గరికి మీరు చెప్పండి? మంచి ఖరీదైన బట్టల రూపంలో వెళ్ళాడు. షీనారు వస్త్రాలు ఆయన తీసుకున్నాడు, బంగారు కమ్మీలు తీసుకున్నాడు, బంగారు రూపంలో వెళ్ళాడు. శోధన నుండి, దుష్టుని నుండి మమ్మలను తప్పించుము అని బైబిల్లో ఉంది. ఆ కింద భాగంలో
చిన్న అక్షరాలతో ఉంది, కీడు నుండి మమ్మలను తప్పించుము అని బైబిల్లో మనం చూస్తున్నాం. దేవుని వందనాలు. ఆఖరిగా ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రభు నేర్పిన ప్రార్థన చివరిలో ఏమని చెప్తాము? రాజ్యము, తర్వాత బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆ నిరంతరము అనే మాట మన తెలుగు బైబిల్లో లేదు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. సరే, ఏదేమైనా మనం ప్రార్థన చెప్పినప్పుడు రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఇది ఏ ప్రార్థన అంటే అర్చకుని యొక్క ప్రార్థన. అర్చకుడు అంటే ఆరాధికుడు, ఆరాధించే వాని యొక్క ప్రార్థన. ఈ ఆరాధికుడు ఏమంటున్నాడు? ప్రభువా నీది రాజ్యము అంటున్నాడు, ప్రభువా నీది బలము అంటున్నాడు, ప్రభువా నీది మహిమ అంటున్నాడు. ఈ మూడు గ్లోరీ నీదే ప్రభువా, రాజ్యము నీదే, బలము నీదే. చూడండి, యెషయా గ్రంథంలో ఏమని రాయబడి ఉంది? ఆయన భుజము మీద ఏముందటండి? రాజ్యభారము. ఆయన భుజములా లేకపోతే భుజమండి? ఆయన భుజము. గమనించారా? ఒక్క భుజం మీదనే రాజ్యము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంత బలవంతుడు. ఆయన రాజ్యాన్ని సైతానుడు దొంగిలించాడు. యేసుప్రభుల వారి దగ్గరికి వచ్చి నువ్వు నా కాళ్ళకు మొక్కు, ఈ రాజ్యం అంతా ఇచ్చేస్తానంటే యేసుప్రభుల వారు ఏమి ఆయన లోబడి ఉండలేదు. రెండవది బలము. ప్రియమైన బిడ్డలారా, బలము దేవుని వాక్యంలో రాయబడి ఉంది. 65వ కీర్తన మొదటి వచనంలో ఆయన బలమునే నడికట్టుగా కట్టుకున్న వాడని బైబిల్లో మనం చూస్తున్నాం. ఆయన బలం ఉంది. ఆయన బలము ఎవరి కొరకని? ఆయన బలము నీ కొరకని. ఆయన బలము. ప్రియమైన బిడ్డలారా, నాన్న బలంగా ఉంటాడు. ఎందుకు బలంగా ఉంటాడు? అమ్మను పోషించాలి, అందుకే నాన్న బలంగా ఉంటాడు. ఆ భార్యను పోషించాలి, అందుకే బలంగా ఉంటాడు. ఆ కుమార్తెను పోషించాలి, అందుకే బలంగా ఉంటాడు. రాత్రి పగలు కూడా పని చేస్తూనే ఉంటాడు. నా దగ్గర అమెరికాలో ఒక బ్రదర్ ఉండేవాడు, చాలా బలవంతుడు. పాపం పొద్దున డ్యూటీకి వెళ్ళేవాడు, మధ్యాహ్నం డ్యూటీకి వెళ్ళేవాడు, రాత్రి కూడా డ్యూటీకి వెళ్ళేవాడు. నేను అప్పులో ఉన్నాను, ఇండియాకు నా భార్యకి డబ్బు పంపించాలి. నేను ఆయనతో అన్నాను, నీవు బలవంతుడివి గనక అన్ని పూటలా నీవు పని చేయగలుగుతున్నావు. అవును, మన ప్రభు కూడా బలవంతుడు. ఆయన బలమును ధరించినటువంటి దేవుడై ఉన్నాడని బైబిల్లో మనం చూస్తున్నాం. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. నీ కొరకు ఆయన బలవంతుడు. మూడవది ఏంటండి? మహిమ. చెప్దాం ఏంటండి మహిమ? ఇంగ్లీష్లో ఏమన్నా మహిమను? గ్లోరీ. చెప్పండి, ఏమన్నామండి? గ్లోరీ. ఇంకొకసారి చెప్దామా? గ్లోరీ. ఈ దినాలలో ఏం జరుగుతుందంటే సేవకులు ఆయన మహిమను దొంగిలిస్తూనే ఉన్నారు. మా సేవకులు ఆయన మహిమను దొంగిలిస్తూనే ఉన్నారు. ఇన్ని దండలు తీసుకురండి అంటారు, లారీ నిండా పువ్వులు అంటారు, ఒకడైతే పాలు పోపించుకు. సరే, ఇవన్నీ మామూలే, మనం చెప్పుకుంటూనే ఉన్నాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్న సరే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఒక 10 మంది నల్ల బట్టలు వేసుకున్న వాళ్ళని ఇక్కడ అంతా నిలబెట్టుకుంటా ఉన్నారు. సరే, నిలబెట్టుకునే అండి. మొన్న ఒక యవ్వన పాస్టర్ గారు ఆయన కారులో నుండి చర్చిలోకి వెళ్తున్నాడు, ఇంకొకటి గొడుగు పట్టుకొని వెళ్తున్నారు. సినిమా యాక్టర్లకు గొడుగు పట్టుకుంటాం కదా, ఏం తయారయ్యారా బాబు, చిన్న ఎండను కూడా భరించలేని పరిస్థితుల్లో ఉన్నామే. మన పూర్వీకులు ఎద్దుల బండి మీద వెళ్ళారు. పిఎల్ పరంజ్యోతయ్య గారు ఒకసారి ఒక సాక్ష్యం చెప్పాడు. ఆయన్ని ఒక ఎద్దుల బండికి కట్టేసి, ఆ ఎద్దుల బండి గొడ్లు కడతాం కదా, అక్కడ ఆయన్ని వేలాడదీసి ఆయన మీద మూత్రమంతా ఇలాగన మిక్స్ చేసి పెండ మూత్రం అన్నీ ఆయన మీద చల్లారు. అలాంటి సేవ దేవుని పిల్లలు చేసి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో సేవకులు ఆయన మహిమను దొంగిలిస్తూ ఉన్నారు. గమనించారా? ఆయన మహిమను దొంగిలిస్తూ ఉన్నారు. దేవుడికి అది మహిమ కాదని మనం నేర్చుకుంటున్నాం. సైతాన్ ఏం చేస్తున్నాడు అని అంటే, ప్రియమైన బిడ్డలారా, దేవుని మహిమను దొంగిలించండి, దేవుని మహిమను దొంగిలించండి, దేవుని మహిమను దొంగిలించండి. సౌకురాండ్రులారా, సేవ చేసి అమ్మలారా, సేవ చేసి అయ్యలారా, దేవుని మహిమను దొంగిలించండి. చాలామంది దినాల్లో శామ్యూల్ బాబు గారు ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చింది. తప్పు మాట అది. నేను ప్రార్థన చేయొచ్చు, కానీ బాగు చేసింది ఎవరు? ఈ దేవుడు బాగు చేశాడు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. నేను వచ్చినప్పుడు కూడా నా గ్రాండ్ డాటర్కి ఈ స్టోరీ చెప్పుకుంటా వచ్చాను కారులో. రైట్ బ్రదర్స్ అని 2 సోదరులు ఉన్నారు. ఏం పేరండి వాళ్ళ పేరు? రైట్ బ్రదర్స్. వాళ్ళు ఒక పాస్టర్ గారి పిల్లలు, 2 పిల్లలు. వాళ్ళ నాన్నగారు
ఒకసారి వాళ్ళ చర్చికి ఒక పాస్టర్ గారు వస్తే ఏదో ఒక దినాన అప్పటికి ఇంకా విమానాలు లేవు, ఓడల్లోనే ప్రయాణం చేసేవాళ్ళు. అమెరికా నుండి ఇండియాకి రావాలంటే 1 నెల 2 నెలలు పట్టేది. అన్ని రోజులు 100 రోజులు 150 రోజులు పట్టేది. అన్ని రోజులు పాపం ఆ షిప్లలో వాళ్ళు ప్రయాణం చేస్తూ వచ్చేవాళ్ళు. రైట్ బ్రదర్సు ఇంకా ఈ విమానం కనుగొనలేదు. వాళ్ళ చర్చికి ఒక పాస్టర్ గారు వచ్చి చెప్పాడు, ఏమన్నా అంటే ఏదో ఒక దినాన మనుషులు ఇలా ఎగురుతారు ఆకాశానికి అని చెప్తే ఈ రైట్ బ్రదర్ వాళ్ళ నాన్న కోపం వచ్చింది. ఏం చెప్తున్నావు బుద్ధి లేని మాటలు, మనుషులు ఎగరడం ఏంటి, దేవదూతలు తప్ప ఎవరు ఎగరని బైబిల్లో ఉంది అని చెప్పాడు. సరే ఈ పిల్లలు వింటున్నారు, ఈ రైట్ బ్రదర్స్ అనే పిల్లలు 2 బుడ్డ పిల్లలు వింటూ ఉన్నారు. వాళ్ళ నాన్నకి ఆ పాస్టర్ గారికి వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. వీళ్ళు ఆలోచన చేశారు, అవును మనిషి ఎందుకు ఎగరకూడదు, దేవదూతలే ఎగరాలా, గాబ్రియేలే ఎగరాలా, మిఖాయేలే ఎగరాలా, మనుషులు ఎందుకు ఎగరకూడదని వీళ్ళు పెరిగి పెద్దవాళ్ళైన తర్వాత మెల్లగా ఒక 2-3 రెక్కలు కట్టుకొని ఈ కొండ నుండి ఆ కొండకు ఇలాగ రెక్కల మీద వెళ్ళడం, కింద పడడం, మోకాళ్ళ చెప్పులు పగలగొట్టుకోవడం, ఇలాంటివన్నీ జరిగింది. 1903వ సంవత్సరంలో వారు డిసెంబర్ మాసంలో విమానాన్ని కనుగొన్నారు. హల్లు చెబుదామా? హల్లు. వాళ్ళకి ఎక్కడలేని సన్మానం, వాళ్ళకి ఎక్కడలేనటువంటి ఆహ్వానాలు, ఎక్కడలేనటువంటి విందులు వినోదాలు. అప్పట్లో అమెరికా దేశానికి ప్రెసిడెంట్గా థియోడోర్ రూజ్వెల్ట్ అనే ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఆ రూజ్వెల్ట్ గారు కబురు పెట్టారు, రైట్ బ్రదర్స్ మీరిద్దరూ వైట్ హౌస్కి రండి, మా స్వేద హౌస్కి రండి, స్వేద సౌధానికి రండి, మిమ్మల్ని మేము రెస్పెక్ట్ చేస్తామంటే ఈ 2 అన్నదమ్ములు మేము రాము అని నీకు ఖచ్చితంగా చెప్పి పంపించారు. అందరూ అన్నారు, ప్రెసిడెంట్ గారు పిలుస్తుంటే పోరేంటయ్యా మీకేమన్నా పిచ్చా, బుద్ధి ఉందా లేదా అని అన్నారు. మేము రాలేమని అన్నారు. ఎందుకు రాలేరు? ఆ దినం ఆదివారం కాబట్టి మేము రాలేం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆదివారం కాబట్టి రాలేం. ప్రెసిడెంట్ గారు పిలుస్తున్నారయ్యా, ఆదివారం అయితే ఏంది, ప్రెసిడెంట్ గారు, అమెరికా దేశ ప్రెసిడెంట్ గారు ఆదివారం రమ్మని పిలుస్తున్నారు, కానీ పరలోకపు ప్రెసిడెంట్ గారు ఆదివారం వద్దంటున్నారని అన్నారట ఆ పిల్లలు. దేవుని వాక్యంలో ఏం రాయబడి ఉంది అని అంటే, నన్ను ఘనపరచు వారిని నేను మళ్ళీ చెప్దాం, నన్ను ఘనపరచు వారిని నేను. దేవునికి ఆ బిడ్డలు మహిమ ఇచ్చారు. ఈ దినాన మొన్న ఎవరో ఒక ఆయన అంటున్నాడు, 1 గంటలో అమెరికాకి వెళ్ళిపోతాం అంటున్నాడు. ఇండియా నుండి అమెరికాకు 1 అవర్లో వెళ్ళిపోతాం అంటున్నాడు. అది నిజం కావచ్చు ప్రియమైన బిడ్డలారా, నిజం కావచ్చు. ఇప్పుడైతే 12 గంటల్లో మనం అమెరికాకు వెళ్ళిపోతాం, 10 గంటల్లో మనం అమెరికాకు వెళ్ళిపోతాం ఎక్కడ ఆగకుండా వెళితే. ఒక ఆయన ఈ మధ్య ప్రకటన చేశాడు, 1 గంటలో అమెరికాకు వెళ్ళిపోతామని. ఇదంతా ఎవరి చలువ అంటే రైట్ బ్రదర్స్ యొక్క చలువ. వారు అమెరికా దేశ ప్రెసిడెంట్ యొక్క ఆహ్వానాన్ని వాళ్ళు స్వీకరించలేదు. ఎందుకంటే ఆ దినం ఏ దినమండి? ఆదివారం. చెప్పండి, ఏ దినము? ఆ దినాన్ని ఇంగ్లీష్లో మనం ఏమంటాం? సండే కాదు, మన భాషలో చెప్పండి, లార్డ్స్ డే. చెప్పండి, మళ్ళీ చెప్పండి, లార్డ్స్ డే. ఇది లార్డ్స్ డే. ఒకవేళ ఎవరైనా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తామంటే కూడా ఏ డే అండి ఇది? లార్డ్స్ డే. నీకు ఎన్నో పనులు ఉండొచ్చు, కానీ ఏ డే అండి ఇది? లార్డ్స్ డే. మళ్ళీ చెప్పండి, ఏ డే ఇది? లార్డ్స్ డే. ప్రార్థన చేసుకుందాం, తలలో ఉంచండి. రైట్ బ్రదర్స్ ప్రభుని మహింపరిచారు. దేవునికి వందనాలు చెల్లిద్దాం. పరిశుద్ధుడా మీకు వందనాలు, నీ వాక్యం ద్వారా మాట్లాడినందుకై మీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించిన దేవా మీకు వందనాలు. మా కొరకు ప్రాణం పెట్టిన ప్రభువా మీకు వందనాలు. ప్రభు నేర్పిన ప్రార్థనలో 8 మంది మనుషులను మేము చూసాం. ఆశ్రయించిన వాళ్ళు ఉన్నారు, పసిబిడ్డలు ఉన్నారు, సేవకులు ఉన్నారు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సైనికులు ఉన్నారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నేను మహింపరిచినటువంటి వారు ఉన్నారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలమందు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకై మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుమని యేసునామం బట్టి అడుచున్నాం తండ్రి. ఆమెన్. Jesus and take